ప్రాజెక్టుల్లో నీళ్లుంటే ఏమొస్తుంది, అదే ఎండ విడితే ఇసుక తోడుకోవచ్చు, కోట్లాది రూపాయలు దండుకోవచ్చు అన్నదే నేటి కాంగ్రెస్ సర్కారు విధానం అని స్పష్టమవుతోంది. ఎస్ఎల్బీసీ టన్నల్ను ఎంత ఖర్చైనా పునరుద్ధరిస్తాం, పనులు పూర్తి చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం అదే మేడిగడ్డ సహా బ్యారేజ్ మరమ్మతుల ఊసెత్తకపోవడం వెనుక ఇసుక మదులబు ఉన్నదనేది తేటతెల్లమైపోతోంది. సాగునీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయన్నా కూడా పట్టింపు లేదు. దీని వెనుక అది కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కాబట్టి అనేది ఒక కారణం అయితే, మరో కారణం ఏంటంటే వేల కోట్ల విలువైన ఇసుక నిల్వల్ని కొల్లగొట్టే కుతంత్రం అనే స్పష్టంగా తెలుస్తోంది. ఒక్క మేడిగడ్డ వద్దనే దాదాపుగా 1000 కోట్ల రూపాయల విలువైన ఇసుక నిల్వలు ఉన్నాయంటే అన్నారము, సుందిళ్ల బ్యారేజ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చెక్ డ్యాంల వద్ద ఏ మేరకు నిల్వలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే గోదావరితో పాటుగా వాగుల నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక తరలించేస్తున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల వద్ద భారీగా ఇసుక మేటలున్నాయి. ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి మేడిగడ్డ మొదలు సుందిళ్ల వరకు ఎగువన ఎల్లంపల్లి సైతం ఎప్పుడూ నిండుగా కలకల్లాడినాయి. ఈ నేపథ్యంలో ఇసుక తోడివేత దాదాపుగా 5 ఏళ్ల పాటు అంతంత మాత్రంగానే కొనసాగింది. దీంతో ఎల్లంపల్లి ఎగువన, దిగువన మేడిగడ్డ వరకు భారీగా ఇసుక నిల్వలు పేరుకుపోయాయి. అన్నారం, సుందిళ్ల 2 బ్యారేజీల్లో కూడా దాదాపు మేడిగడ్డ వద్ద ఉన్న స్థాయిలోనే ఇసుక నిల్వలు ఉన్నట్లు టీజీఎండీసీ అంచనా వేసింది. దాదాపు కాళేశ్వరంలోని 3 బ్యారేజీల ద్వారానే ప్రభుత్వానికి సుమారు 2000 కోట్ల వరకు ఆదాయం వస్తుందనేది ఒక అంచనా. మేడిగడ్డ బ్యారేజు అన్ని విధాలుగా సురక్షితంగానే ఉందనేది అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది జూలైలో మేడిగడ్డ వద్ద 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగిందని, 103.55 మీటర్ల మేర ప్రవాహం నమోదైందని, ఆ తర్వాత కూడా దాదాపుగా నెల రోజుల పాటు సగటున రోజుకు 5 లక్షల క్యూసెక్కుల తగ్గకుండా వరద కొనసాగిందని, అయినా కూడా బ్యారేజ్ చెక్కు చెదరలేదని వివరిస్తున్నారు అధికారులు. 7వ బ్లాక్ను పునరుద్ధరిస్తే యథావిధిగా ప్రాజెక్టుల్ని వినియోగంలోకి తీసుకురావచ్చని అటు ఇంజనీర్లు చెబుతున్నారు, నిపుణులు కూడా ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేడిగడ్డ ఒకదాన్నే కాదు, అన్నారాన్ని, సుందిల బ్యారేజ్లని ఈ పునరుద్ధరణ అంశంపైన అసలు దృష్టే సారించడం లేదు.